ఈరోజు మనోడైతే అశోక్ గడ్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మన కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పని అయితే ఏం లేదు, కంపెనీ ఒక ఆప్షన్ ఇచ్చింది, మీరు రిలీజ్ పోవచ్చు లేకపోతే ఇంటికని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. మనోడైతే ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయిండు. సో ఇంటికి వెళ్ళిపోతుండు. అందుకని చెప్పేసి చిన్న కార్ట్ని అయితే తీసుకొచ్చేసినాం. ఎందుకంటే సామాన్ అయితే ఎదుర్కోవాలి కదా, మనం ఇంటికి పోవాలంటే సామాన్ అయితే తీసుకుంటాం, పిల్లలు వాళ్ళకి చుట్టాలకైతే ఏమైనా సామాన్ తీసుకోవాలని చెప్పేసి. సో ఇది మేమైతే కాటన్ తీసుకొచ్చేసినాం. మన మహేష్ అన్న మన రూమ్మేటే, అన్ననైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. కాటన్ తీసుకొచ్చి దాన్ని ప్లాస్టర్లో వేసేస్తున్నాడు. ఎందుకంటే సామాన్ చదువుకోవాలి అంటే కొద్ది టైం పడుతుంది కాబట్టి ఒక ఇద్దరు హెల్ప్ చేస్తేనే తొందర అయిపోతుంది. ఈ మనోడైతే సామాన్ అయితే బాగానే కొన్నాడు, చాక్లెట్స్ అవి ఇవి ఇంటికి సంబంధించినవి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చుట్టాలకు ట్రిమ్మర్స్ అవి ఇవి కానీ చాక్లెట్స్ ఐటమ్స్ అన్నీ బాగానే కొన్నాడు. మనోనికి లగేజ్ వచ్చేసి 35 కిలోలు ఇచ్చారు, కానీ లగేజ్ అయితే ఎక్కువైపోయింది. ఎట్లనే వేసి అడ్జస్ట్ చేసుకొని తీసుకుపోవాలి తప్పది, ఎందుకంటే ఇక్కడ వాడేసుకుంటే ఏమొస్తుంది. ఎయిర్పోర్ట్లో 1 కిలో 2 కిలోలు అయినా సరే కానీ ఫైన్ వేస్తారు, లేకపోతే తీసి పడేయమంటారు. ఇన్ని పైసలు పెట్టి కొనుక్కొని పడేయాలంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అందుకే ఇంకొక ఐటమ్ కూడా తీసుకొచ్చేసి రన్న వాళ్ళు అయితే అందులో కొన్ని ఇందులో కొన్ని సెట్ చేసి తీసుకోమని చెప్పేసి అందులో కూడా సెట్ చేస్తున్నారు. మనోజ్ అన్న, మహేష్ అన్న వాళ్ళైతే మా రూమ్మేట్స్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. అన్న వాళ్ళు ఎక్కడోళ్ళో కాదు, మన వాళ్ళే, మన జైత్యాల పక్కన తక్కలపల్లి. ఇక మామ ఇది కూడా ఫుల్ అయిపోయింది, కానీ ఒకసారి జోక్ కూడానే మంచిది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోయినాక తీసేయమంటారు ఎక్కువ ఉంటే, లేకపోతే పడేయమంటారు, అయితే ఫైన్ అయినా కట్టమంటారు. వట్టిగా వేలకు వేలు పెట్టి తీసుకొని అక్కడ పడేస్తే ఏమి లాభం, వట్టిగా బాధ అనిపిస్తుంది. కానీ ఒకసారి జోక్ కొని కరెక్ట్ తీసుకోవతనే బెటర్. 1 కిలో అంటే ఇడిసి పెట్టచ్చు, కానీ 2-3 కిలోలు అంటే కష్టమే. ఇక అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా ప్యాక్ చేసి పెట్టేసినాం. ఇక మనోడికైతే టైం అవుతున్నది, ఇక రెడీ అమ్మని అయితే చెప్పినాం. ఇక మనోడైతే రెడీ అవుతున్నాడు. ఇక ఇంటికి అవుతున్నా అని చెప్పేసి అట్లా మేకప్ వేరే వాళ్ళు అయితే ఊస్తున్నాడు మనోడు కొత్త బట్టలు వేసేసుకొని. ఇక ప్యాకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కిందికి కూడా తీసుకొచ్చేసినాం. ఇక కంపెనీ బస్ అయితే వచ్చేసింది, అందులో నరేష్ అన్న, మన అరుణ్. ఇక ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసినాం, మనోళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇది మామ మన వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అయితే వేసుకో మామ. థ్యాంక్ యూ.